వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోశాలల పైన టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక సంచలనాత్మక ప్రకటన చేశారండి. చాలా ఎక్కువ సంఖ్యలో ఆవులు చనిపోయాయి, సరైన నిర్వహణ బాధ్యతలు తీసుకోలేదు, వాటి యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా సరే సరిగ్గా పట్టించుకోకపోవడం వలన ఎక్కువ ఆవులు చనిపోయాయని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్పందించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కూడా ఆయన కూడా స్పందించారండి. జనరల్ గా వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్, ఒక లెక్కలు తీసుకున్నారు. ఏంటంటే సామాన్యంగా అంటే వయసు మీద పడి అంటే వృద్ధాప్యం వలన రకరకాల జబ్బుల వలన కొన్ని ఆవులు లేగదూడలు కూడా అవన్నీ కూడా ఏదన్నా ఆరోగ్య సమస్యలతో వాటికి ఇబ్బంది ఏర్పడినప్పుడు సుమారుగా నెలకి 16 నుంచి ఒక 20 ఆవుల వరకు చనిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు. ఏదేమైనా భక్తులు ఇది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రకటన ఉందండి. ఇది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇదివరకు మీరు లడ్డూ విషయం తీసుకొచ్చి అది రాజకీయం చేశారు కదా, అది మరి అప్పుడేమంటారు దాన్ని అని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు దాన్ని ప్రకటన వాళ్ళు దాన్ని లడ్డూ రాజకీయం చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు ఒక విమర్శనాత్మకంగా చెప్తున్నారు. అయితే భక్తులు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు లడ్డూ విషయం ఒక రాజకీయ విషయం అయినప్పుడు అది మరి అటువంటప్పుడు అది తప్పని తెలిసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద భక్తులు మనోభావాలు దెబ్బతినేలాగా ఈ గోశాలపై ఎందుకు ఇలాగ ఆవులు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయని చెప్పారు. నిర్వహణ సరిగ్గా లేదు, ఏదో దానికి ఆహారం సరిగ్గా ఇవ్వట్లేదు అలా అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క అధికారుల దృష్టికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఒక ఇన్ఛార్జి దృష్టికి తీసుకువెళ్ళచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్ళచ్చు. ఇలాగ ప్రకటన చేయకుండా ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు, టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారు, వీళ్ళందరి దృష్టికి తీసుకువెళ్ళి నిజంగా వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి ఉన్నట్లయితే ఆ భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనుకుంటే ఈ వైసీపీ వాళ్ళంటే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఎవరైతే వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు టీటీడీ బోర్డు మెంబర్లకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వచ్చు. ఇలా రాజకీయంగా ఇది ఒక సంచలనాత్మకంగా చేశారు, ఇది చాలా తప్పుడు చర్య అని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు, అలాగే టీటీడీ బోర్డు మెంబర్లు చెప్తున్నారు, అలాగే బిఆర్ నాయుడు గారు కూడా ఈ విషయాన్ని ఖండించారండి. ఇది లీగల్గా డిఫరెంట్ ప్లేసుల్లో అంటే భక్తులు మనోభావాలు దెబ్బతిన కారణంగా వాళ్ళు కూడా కేసులు పెట్టడానికి, క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి బిఆర్ నాయుడు గారు ప్రకటించారు. ఇది ఏదేమైనా గోశాలలో జనరల్గా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారండి. ఇది సహజంగా మరణాలు ఉంటాయి, ఇది ఒకటి గమనించాలి. మరి అక్కడున్న అధికారులు ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ నిర్వహణ సరిగ్గా నిజంగా కాదా, ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన విషయం, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ గారు చెప్పిన విషయం ఒకవేళ అది నిజమా కాదా, దాంట్లో నిజమెంత ఉంది, దాంట్లో ఏమి సలహాలు తీసుకోవచ్చు, ఏ సూచనలు పాటించవచ్చు అనేది తీసుకుని వాటిని సక్రమంగా నిర్వహించే విధంగా ఆవులకు కానీ అక్కడ ఉన్నటువంటి గో సంపత్తికి తగిన చర్యలు అంటే కావలసిన సదుపాయాలు కల్పించడం, వాటికి ఆహారం కల్పించడం, ఇవన్నీ కూడా చేయాలి. అంతేగాని భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదివరకే నాసిరకం మేతనిచ్చారు, సరైన మందులు ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కూడా విమర్శించారు అప్పటి ప్రభుత్వాన్ని. ఏదేమైనా వెంకటేశ్వర స్వామి వారిని దృష్టిలో పెట్టుకుని అటు రాజకీయవాదులు కానీ లేదంటే కార్యకర్తలు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి దృష్టిలో చూడండి, భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు, మీ రాజకీయాలు పక్కన పెట్టండి, వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం రాజకీయాలు నడిపించకండి, మీరు రాజకీయంగా వేరే అంశాలు తీసుకోండి, అంతేగాని దేవుడి విషయాలు మాత్రం రాజకీయం చేయొద్దని చెప్పేసి అందరు భక్తులు అన్ని రాజకీయ వ్యక్తులకి రాజకీయ వాళ్ళకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారండి. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, ఏదేమైనా వెంకటేశ్వర దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదని భక్తులంతా కోరుకుంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.